అవసరం. అలా మానవ వనరులుగా ఉన్నటువంటి యువత చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళందరి కోసం రాజీవ్ యువ వికాసం అని 9,000 కోట్ల రూపాయలతో అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం కొత్త స్కీమ్ తీసుకుని వచ్చాం. అది జూన్ 2వ తారీఖు. జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మీకు లాంచ్ చేయడానికి శాంక్షన్ లెటర్స్ కూడా ఇచ్చేస్తున్నారు. బహుశా 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయిడ్ యూత్ కి ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు లేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బతకానికి వాళ్ళకి అవకాశాలు ఉంటారు. ఉన్న ఎస్సీ కార్పొరేషన్ మూసేశారు, ఎస్టీ కార్పొరేషన్ ఖతం చేశారు, బీసీ కార్పొరేషన్ లేదు, మైనార్టీ కార్పొరేషన్ ఏం లేదు, మహిళా కార్పొరేషన్ లేదు, లేకపోతే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన దానికి కూడా మేము ఆలోచన చేశాం. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే పాపం వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ చేయాలని ఆ ఉద్యోగాలు కల్పిస్తూనే 57,000 ఉద్యోగాలు కల్పిస్తూనే దీన్ని కూడా తీసుకుని వచ్చాం. దీంట్లో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మాత్రమే కాదు, చివరికి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి అప్పర్ కమ్యూనిటీల కాస్ట్ లో కూడా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ రాజు యువ వికాసం వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పి దీంట్లో ప్రత్యేకంగా నిధులు పెట్టి ఆ స్కీమ్ లో మేము ఇంక్లూడ్ చేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు, అప్లికేషన్ పెట్టుకున్నారు, వాటన్నింటినీ రివ్యూ చేస్తా ఉన్నారు, స్క్రీనింగ్ చేస్తా ఉన్నారు. మీకు జూన్ 2 కల్లా వీటన్నింటినీ శాంక్షన్ చేసి జూన్ 2 నుంచి 9 వరకు శాంక్షన్ లెటర్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. అట్లాగే ఇందిరమ్మ ఇల్లు సంబంధించి 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ హాస్పిటల్ చూసారు. ఇవాళ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకో 3,500 ఇస్తాం. ఈ ఒక్క సంవత్సరం 3,500 ఇళ్లకి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 4,50,000 ఇళ్లకు 4,50,000 ఇళ్లని 22,500 కోట్లతో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లని పేదవాళ్ల కోసం శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. మీరందరూ రేపు పొద్దున ఈ పేదవాళ్ళ ఇల్లు కట్టుకునే దాంట్లో భాగంగా భూమి పూజలో ముగ్గు పోయటానికి అందరూ కూడా వెళ్ళాలి. వాళ్ళందరూ ముగ్గు పోసే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా మీ అందరికీ మనం చేస్తాము. అట్లాగే ఇంకా మిగతా విషయాలకు సంబంధించి సీతారామ ప్రాజెక్టు గురించి చెప్పారు. సీతారామ ప్రాజెక్టు ఒక పక్కన కాళేశ్వరం, ఇంకో పక్కన పాలమూరు రంగారెడ్డి, ఇంకో పక్కన గిండి, ఇంకో పక్కన ఏదో మొదలుపెట్టాలని గాలి పూర్తిగా క్లోజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూర్చొని క్యాబినెట్ మొత్తం కూర్చొని ఆలోచన చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టులు అన్నింటినీ కూడా లాజికల్ కంక్లూషన్ ఎక్కడికో ఒక దగ్గర తీసుకొని వచ్చి వాటన్నిటి ద్వారా నీళ్లను త్వరితగతిన రాష్ట్ర ప్రజలకు అందించినప్పుడే మనం మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టుల ద్వారా తెచ్చుకున్న రాష్ట్ర ప్రజల ప్రయోజనం చేకూర్చినటువంటి అవుతాం. కాబట్టి ఉన్నటువంటి వాటిని సిస్టమాటిక్ గా ఏ నెలలో ఎవరికి ఎంత కావాలో లెక్కలేసి ముందు వాటి ద్వారా ప్రయోజనం చేసి కంప్లీట్ చేయాలనేటువంటి కార్యక్రమం ముందుకు పోతున్నాం. అందులో భాగంగా సీతారామ ప్రాజెక్టు కూడా ప్రయారిటీ ప్రాజెక్ట్ గా పెట్టుకున్నాం. అందుకే ఈరోజు నేను చాలా స్పష్టంగా ధైర్యంగా మీకు చెప్తాను, సీతారామ ప్రాజెక్టు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ నిధులు అడిగారు. తప్పనిసరిగా పోయి వచ్చే మొదటి వారంలోనే నెక్స్ట్ వీక్ లోనే సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ నిధులు నేను నిన్నే ఖమ్మం కలెక్టర్ గారికి చెప్పాను, ఈ రోజు కొత్తగూడెం కలెక్టర్ గారికి కూడా చెప్తాను. ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి ఎక్కడెటువంటి అవసరం ఉన్నాయో ఎస్టిమేషన్ ఇచ్చి పంపించడం వెంటనే మేము డబ్బులు రిలీజ్ చేస్తాం. మరి ఎక్కడ ఆగడానికి వీల్లేదు. ఎంత త్వరగా, ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ మనం మెయిన్ కెనాల్ తీసుకొని నీళ్లు మారించి వదిలేటువంటి ఉపయోగం, ఆ నీళ్ళని పొలాల్లోకి మారించినప్పుడే నిజంగా మనం ప్రయోజనం పొందినటువంటి. నాకు వచ్చి 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ నుంచి కూడా, ఏ ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ కాళేశ్వరం కూడా, ఏ ప్రాజెక్ట్ నుంచి కూడా ఒక్క ఎకరానికి డిస్ట్రిబ్యూటర్ కెనాల్ తీసి 1 ఎకరంలో నీళ్లు పారించుకుంది. పుట్టి కాలం తూగారు వదిలేశారు. ఆడే బ్యారెల్ పెట్టి అది
ఏమైతే మీకు తెలుస్తుంది. నేనంటే మనం తీసిన కాలం డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఇమీడియట్ గా ప్రయారిటైజ్ చేస్తున్నాం. దృష్టి పెట్టండి. వారు వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి వారి స్పష్టంగా అవగాహన. పొలాల్లో నీళ్ళు రాకుండా కాలంలో నీళ్లున్నా ఉంటే, నదిలో నీళ్లున్నా ఉంటే లేకపోతే కాబట్టి తీసుకున్న కెనాల్లో వచ్చి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్ కి ఎంత డబ్బులు అవసరం ఉందో మీరు వెంటనే ప్రభుత్వం 100% వాటిని క్లియర్ చేస్తామని చెప్పి ఈ జిల్లా అభివృద్ధి కోసం సమగ్రంగా పనిచేయడానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మైన్స్ కాదు, లేకపోతే నదీ జలాలు కాదు, లేకపోతే బాగా పండేటువంటి పంటలు కానీ అన్నింటి కూడా ఉపయోగించి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఖమ్మం జిల్లా సహజ వనరులు పెద్ద ఎత్తున ఉపయోగపడేటట్టుగా, అంటే ఈ ఖమ్మం జిల్లా పాత్ర కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఉండేటట్టుగా తప్పనిసరిగా ప్రణాళికాబద్ధంగా మా పాత్ర మేము పోషిస్తామని చెప్పి మేము మనం చేస్తా ఉన్నాం. విద్యుత్ శాఖకు సంబంధించి పామాయిల్కి సంబంధించి వారు లైన్లు అడిగారు. ఎస్, సూపర్వైజర్ ఛార్జెస్ తప్ప మిగతా అన్ని కూడా రైతులు గతంలో వాళ్ళు కాంట్రాక్టులు వేసి అడ్డుకోలు వేస్తున్నారని రైతులు దృష్టి తీసుకొస్తే కాదు, రైతులు వాళ్ళకి ట్రాక్టర్ ఉంటే, ప్రొక్లేర్ ఉంటే, లేబర్ వాళ్ళే నేర్పి చేసుకుంటారు. మీరు కేవలం ఆ సూపర్వైజర్ ఛార్జెస్ దగ్గర ఉండి వాటిని నేర్పించే ఛార్జెస్ ఏమిటో అంతవరకు కలిపి తీసుకునే తర్వాత వాళ్ళు వేసుకున్నారు. పర్మిషన్ కూడా అధికారికంగా ఇచ్చాం. వాళ్ళు ఈ జిల్లాలో పామాయిల్ వేసుకున్నటువంటి వాళ్ళు ఇతర రైతులు ఎవరైనా ఈ మున్సిపాలిటీ వాడుకోవచ్చు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ శాఖకు సంబంధించి వైద్య శాఖలో ఏ రకంగా అయితే అంబులెన్స్ పెట్టామో 108, విద్యుత్ శాఖలో కూడా అటువంటి అంబులెన్స్ పెట్టాము. ఎక్కడ ఏ సమస్య వచ్చినా 1912 మీరు ఫోన్ చేస్తే ఆ 1912 నుంచి ఏమంటే అంబులెన్స్ మెసేజ్ వస్తుంది. ఆ అంబులెన్స్ వెహికల్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ఒక వైర్ ఉంటుంది, అధికారులు ఉంటారు, ఒకళ్ళు ఇంజనీర్లు ఉంటారు. ఎక్కడ అక్కడికి వెళ్లి వాటిని మరమ్మతు చేసి స్పాంటేనియస్ గా పనిచేసేటువంటి కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు పెట్టాం. ఈ రోజు రాష్ట్రంలో చాలా మంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా ఒక మాట చెప్పారు, నేను పోతే కాంగ్రెస్ వస్తే కరెంటు రాదు. కరెంటు కాంగ్రెస్ ఆ రోజు పెట్టారు కాబట్టి ఆయన 10 ఏళ్ళు ఉన్నప్పుడు దాన్ని వాడుతుంది. అదేదో ఆయన పెడితేనే కరెంట్ వచ్చినట్టు చూపించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ స్పష్టంగా చెప్పారు, దీంట్లో మీ టైంలో 2023-24లో మీకున్నటువంటి కరెంటు డిమాండ్ కేవలం 15,000 మధ్యలో ఉంటే దానికే సక్రమంగా సరఫరా చేయలేకపోయారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పీక్ డిమాండ్ 15,000 మెగావాట్స్ చిల్లర ఉంటే దాన్ని సప్లై చేయలేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు వాడకం ఎప్పుడు పెరుగుతుందండి? కరెంటు వాడకం ఎప్పుడు పెరుగుతుందంటే ఉత్పత్తి పెరిగినప్పుడు, లేకపోతే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు కరెంటు ఉత్పత్తి, కరెంటు అవసరం కూడా పెరుగుతుంది. ఈ రోజు మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2,000 మెగావాట్ల అదనంగా వాడకం పెరిగింది. పీక్ డిమాండ్ 17,162 మెగావాట్ మార్చి నెలలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఒక చిన్న ఇంటరప్షన్ కూడా లేకుండా కరెంటు సరఫరా చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం చేయలేదు. ఇది హైయెస్ట్ పీక్ డిమాండ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతున్నారు కానీ ఇంతవరకు ఇంత పీక్ డిమాండ్ ఇక్కడ 17,162 మెగావాట్ స్పష్టంగా సరఫరా చేయలేదు.